ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే గుజరాత్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓపెనర్లు అటు సాయి సుదర్శన్ ఇటు శుభ్మన్ గిల్ ఇద్దరు అదరగొట్టేశారు. అయితే ఇక సాయి సుదర్శన్ అయితే హాఫ్ సెంచరీ, శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో ఇక 200 పరుగుల మార్కుని ఈజీగా దాటేశారు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సుదర్శన్ అందుకున్న తర్వాత తను షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, ఈ రోజు మ్యాచ్ గెలవడం అయితే ఆనందంగానే ఉంది, కానీ మా జట్టు గెలవడం వల్ల ఏకంగా మాకు 3 జట్లు ప్లే ఆఫ్ రేస్ కన్ఫర్మ్ చేసుకున్నాయి అంటే అది కాస్త సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే మాకు కొంతవరకు బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్లో నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ బ్రేక్ నాకు చాలా కలిసి వచ్చిన అంశం. అయితే ఆ 6 ఓవర్స్ తర్వాత చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు ఢిల్లీ వాళ్ళు. ముఖ్యంగా 7 నుంచి 10వ ఓవర్లో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ మేము మెంటల్గా ఒకటే ఫిక్స్ అయ్యాం, క్రీజ్లో ఉండాలి, ఆటను ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ క్రమంలోనే మేము వర్కౌట్ చేసాం. ఒకవేళ రిస్క్ అయినా సరే ఈ గేమ్కి ఇదే కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని అనుకున్నాం. అయితే ముందు గేమ్స్లో మేము కొంత రిస్క్ తీసుకున్నాం, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ నేను గేమ్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఎక్కడ ఆది, ఎక్కడ అంతం, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఇలాంటి సున్నితమైన అంశాలు ఒక్కొక్కసారి జట్టులో చాలా ఎక్కువ మార్పుని తీసుకొస్తుంటాం. కాకపోతే మేము మానసికంగా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పాలి. ఎందుకనంటే మా జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటుగా మా జట్టు ఈ సంవత్సరం చాలా పరిస్థితుల్ని చాలా కూల్ డౌన్గా చేసుకుంది. దానివల్ల మేము ఒత్తిడి లేకుండా ఉన్నామన్నమాట నిజం. ప్లే ఆఫ్కి చాలా స్మూత్గా చేరుకున్నాం. ఇక మా ముందు ఉన్నది ఫైనల్ కప్, ఈ రెండే. ఇక 15th ఓవర్ తర్వాత గిల్తో పార్ట్నర్షిప్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అసలు గిల్ది నాది ఒక డెడ్లీ కాంబినేషన్. మా ఇద్దరికి ఎంతో అద్భుతంగా గేమింగ్ అనేది ఉంటుంది. ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. అదే మాకు చాలా కలిసి వచ్చిన విషయం. ఇక రన్స్ తీయడం కూడా చాలా కీలకమే అయినప్పటికీ కూడా మేము దాన్ని అలవోకగా సాధిస్తామన్న నమ్మకం నాకుంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చాలా హ్యాపీ మూమెంట్స్ని తీసుకొస్తాయి. ఈ గెలుపు కూడా అలాంటిదే అనిపిస్తుంది.